కేపీ అనుకుంటూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఏమండి ఏమండి అని శారద పిలుస్తూ ఉంటుంది. శారద నేను మళ్ళీ వస్తాను అని కేపీ వెళ్ళిపోతాడు. ఇక శారద గగన్ షర్టుని గుండెలకి పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. తర్వాత మీరా హాల్లో కూర్చున్న శరశ్చంద్ర దగ్గరికి వచ్చి అన్నయ్య గగన్ చనిపోయాడు, భూమి ఏమో ఏడుస్తూనే ఉంది, కానీ ఆయనేమో శారద దగ్గరికి వెళ్ళాడు, నన్ను కాదని దూరం అయిపోతున్నాడన్నయ్య, నేను ఇది భరించలేకపోతున్నాను అని మీరా చెప్తూ ఉంటే చూడమ్మా భూమి కూడా చాలా బాధపడుతుంది, గదిలో కూర్చొని ఆ గగన్ గాడి ఫోటో పట్టుకొని ఏడుస్తూనే ఉంది, తినడానికి కూడా రావట్లేదు, కాస్త వెళ్ళి ఓదార్చి భోజనానికి తీసుకురా అమ్మా, వెళ్ళి మాట్లాడు అని శరశ్చంద్ర చెప్పడంతో అలాగే అన్నయ్య అని మీరా అంటుంది. భూమి రూమ్లో కూర్చొని గగన్ ఫోటోని చూసుకుంటూ గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. చూడు భూమి నువ్వు ఎంతసేపని ఇలా ఏడుస్తూ ఉంటావు, చనిపోయిన వాళ్ళ కోసం మనం కూడా చనిపోతామా ఏంటి, గగన్ రాత అంతవరకే రాసి ఉంది, నువ్వు ఇలా ఏడవకూడదు, రా ఫోన్ చేయడానికి, అసలు తినకపోతే ఎలా, ఎవరికైనా అంతే, మనకు ఎంతవరకు రాసిపెట్టి ఉంటుందో అంతవరకే కదా ప్రాప్తం, రా తిందు కానీ అని మీరా పిలుస్తూ ఉంటే ఏంటత్తయ్య ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి చనిపోతే ఎలా మనకి ఇంకా దూరం అయిపోయాడని తెలిసిన తర్వాత మామూలుగా తింటూ మామూలుగా ఎలా ఉండగలము, నా గుండెలు చాలా బాధపడుతున్నాయత్తయ్య, నేను ఎలా మామూలుగా ఉంటాను, ఆ బాధ మీకు అర్థం కావట్లేదు, నేను భరించలేకపోతున్నాను, నేను తిననత్తయ్య, కాసేపు నన్ను ఒంటరిగా ఉండనివ్వండి, వెళ్ళండి అత్తయ్య వెళ్ళండి, నా గుండెలు పిండేస్తున్నాయి అని భూమి మళ్ళీ గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. అన్నయ్య భూమి ఎంత చెప్పినా వినట్లేదు, నువ్వు వస్తేనే మాట వింటుందేమో, రా అన్నయ్య అని మీరా చెప్తూ ఉంటే అలాగే అని శరశ్చంద్ర వెళ్ళబోతూ ఉంటాడు. అప్పుడే శరశ్చంద్ర అంటూ అరుస్తూ కేపీ అక్కడికి రావడంతో ఏంటండి అన్నయ్యపై ఎందుకలా అరుస్తున్నారు అని మీరా అరుస్తూ ఉంటుంది. నువ్వు నోర్మి, నీకేం తెలీదు, నువ్వు తెలిసి మాట్లాడుతున్నావా అని కేపీ నిలదీస్తూ ఉంటే నువ్వేం మాట్లాడుతున్నావు అని శరశ్చంద్ర అంటూ ఉంటాడు. నా కొడుకు గురించి ఏం చేస్తావు చెప్పు అని నిలదీస్తూ ఉంటాడు. నా కొడుకుని ఎందుకురా అలా చేశావు అని కేపీ నిలదీస్తూ ఉంటే నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు అని శరశ్చంద్ర తెగ నటిస్తూ ఉంటాడు. వెంటనే కేపీ శరశ్చంద్ర కాలర్ పట్టుకొని నువ్వు నా కొడుకుని ఎందుకు చంపేశావు, నా కొడుకు నీకేం అన్యాయం చేశాడు, నీకు ద్రోహం చేశాడా, మోసం చేశాడా, ఎందుకు షూట్ చేశావు అని చెప్పరా చెప్పు అని నిలదీస్తూ ఉంటాడు. నేను గగన్ని ఏమీ చేయలేదు, తప్పనిసరి పరిస్థితుల్లో అలా జరిగిపోయింది, నన్ను వదిలేసేయి అని శరశ్చంద్ర అంటూ ఉంటాడు. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, నా కొడుకు ఎంతైనా నా కొడుకే కదా, నన్ను దూరంగా పెట్టి ఉండొచ్చు, కానీ వాడు నా రక్తం, నాకు ప్రాణం అని కేపీ నిలదీస్తూ ఉంటాడు. నువ్వు వాడిని ప్రాణాలు ఎందుకు తీసేసావని కేపీ నిలదీస్తూ ఉంటే చూడు వాడు నాకేమీ శత్రువు కాదు అని శరశ్చంద్ర అంటూ ఉంటాడు. ఏంటి నా గగన్ నీకు శత్రువు కాదా, మరి భూమి గగన్లు దూరంగా ఉన్నారంటే కారణం ఎవరు, నువ్వు కాదా, రేయి శరశ్చంద్ర ఇన్నాళ్ళు నేను నా కొడుకు కోసం భూమి కోసం మాత్రమే చూస్తూ ఊరుకున్నాను, ఇప్పుడు నా కొడుకే లేడు, నేనెందుకు చూస్తూ ఊరుకోవాలి, నిన్ను వదిలిపెట్టనరా చంపేస్తాను అని కేపీ కాలర్ పట్టుకొని ఇక ఊపేస్తూ ఉంటాడు. ఆ గొడవ వినేసి భూమి పరుగులు పెడుతూ అక్కడికి వచ్చి మామయ్య వదిలేయండి మామయ్య, ఇప్పుడు మీరు ఎంత బాధలో ఉన్నారో నేను అర్థం చేసుకోగలను, అంతకంటే ఎక్కువ బాధ నేను అనుభవిస్తున్నాను, కానీ నాన్నని మీరు ఇలా నిందించడం కరెక్ట్ కాదు మామయ్య అని భూమి అడ్డుపడుతూ ఉంటుంది. ఈ భూమి నువ్వు ఇంకా ఈ మనిషిని నమ్ముతున్నావా అని కేపీ అంటే అవును మామయ్య మీరు తప్పు చేస్తున్నారు, నాన్న అలా చేశాడంటే నేను నమ్మను మామయ్య అని భూమి చెప్పడంతో కేపీ షర్టు వదిలేస్తాడు. నాన్నకి గగన్ బావ మీద ద్వేషం ఉండొచ్చు, కానీ చంపేంత ద్వేషం అయితే లేదు, నాన్న అయితే షూట్ చేయలేదు, నేను నమ్ముతున్నాను అని భూమి. మరి ఎవరు చంపారు అని కేపీ అంటాడు. నేనైతే నాన్నని నమ్ముతున్నాను మామయ్య, ఒకరి ప్రాణం తీసేంత దుర్మార్గుడైతే నాన్న కాదు, నా ముందరే నాన్న హంతకుడుగా మాట్లాడకు, నేనైతే నమ్ముతున్నాను, ఇక అవన్నీ కూడా నాకు తెలీదు అని భూమి చెప్తుంది. లేదు భూమి ఇతనే చంపేశాడు అని కేపీ చెప్తూ ఉంటే నా మనసు నాకు చెప్తోంది మామయ్య, నాన్నైతే చంపలేదు మామయ్య, ఒకరిని పోగొట్టుకొని నేను ఆల్రెడీ చాలా బాధని అనుభవిస్తున్నాను, ఇప్పుడు నాన్న కూడా నాకు దూరం అయిపోతే నేను తట్టుకోలేను మామయ్య, నేను బావని ఎంత ప్రేమించానో నాన్నని కూడా అంతే ప్రేమించాను, ఒకరు దూరం అయిపోయారు, ఇంకొకరు కూడా నాకు దూరం కాకూడదు అని భూమి అంటూ ఉంటే లేదు నేను అసలు వదిలిపెట్టను అని కేపీ బయటికి వెళ్ళిపోతాడు. అప్పుడే చెర్రీ అక్కడికి వచ్చి నాన్న ఏం చేస్తున్నాడు అని షాకింగ్గా చూస్తూ ఉంటాడు. వెంటనే కేపీ రివాల్వర్ తీసుకొని వచ్చి రేయ్ శరశ్చంద్ర నేను చంపేస్తానరా అంటూ గురిపెట్టడంతో మామయ్య రక్తపాతం వద్దు మామయ్య, నా ప్రాణం పోయింది, నా ఊపిరి పోయింది, నా సంతోషం కూడా పోయింది అని భూమి దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది. అయినా కూడా కేపీ
వినకుండా షూట్ చేయబోతూ ఉంటే చెర్రీ భూమి అడ్డుపడుతూ ఉంటారు. కేపీ వాళ్ళిద్దరిని కూడా తోసేసి షూట్ చేస్తూ ఉంటే ఈ లోపల అపూర్వ వచ్చి కేపీ చేతిని అడ్డుపట్టుకొని గన్ని పైకి లేపుతుంది. ఏంటి, నేను లేనప్పుడు నా భర్త ప్రాణాలు తీసేద్దాం అనుకుంటున్నావా అని అపూర్వ అరుస్తూ ఉంటే, నువ్వు అడ్డు రాకు, నువ్వు నోర్ముయ్ అపూర్వ అని కేపీ అరుస్తూ ఉంటే, పిన్ని అని భూమి కూడా మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు నోర్ముయ్యవే అని అపూర్వ భూమిని తిడుతూ ఉంటే భూమి మాట్లాడుతుంది, మీ పాపాలన్నీ బయటపడతాయి, నేను మీ ఇద్దరిని వదిలిపెట్టను అని కేపీ అంటూ ఉంటాడు. ఏంటి, మేము పాపాలు చేసామా, మరి నీ కొడుకు చేసిందేంటి, భూమిని పెళ్లి మండపం నుండి లేపుకు వెళ్ళలేదా అని అపూర్వ నిలదీస్తూ ఉంటుంది.